వెల్కమ్ బ్యాక్ టు మీ వినరావు యూట్యూబ్ ఛానల్ అమ్మ. ఈరోజు మనమైతే మేడారంలో ఆదివాసీ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆదివాసీ మ్యూజియం వచ్చేసి మేడారం టెంపుల్ నుంచి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అమ్మ. ఈ మ్యూజియం బయట రైట్ సైడ్ లో అయితే సమ్మక్క తల్లి పూర్తి జీవిత చరిత్ర అనేది ఇక్కడ ఉన్న బొమ్మలతో అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది మొదటి ఘట్టం. అమ్మవారు ఆనాడు అడవిలో లభించిన తర్వాత ఆదివాసుల ఇంటికి తీసుకువచ్చి ఈ విధంగా అమ్మవారికి ఉయ్యాలను కట్టి అమ్మవారిని ఉయ్యాలలో వేసి సమ్మక్క అని పేరు పెట్టారు అంట. ఇది అయితే అమ్మవారు బాల్యంలోనూ సమ్మక్క తల్లి మారం చేస్తున్నట్టుగా అటువైపు తండ్రి ఇటువైపు తల్లి ఇద్దరు కూడా అమ్మవారిని పిలుస్తున్నట్టుగా అయితే ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఈ మూడో ఘట్టం వచ్చేసి అయితే సమ్మక్క తల్లి యుక్త వయసుకు రాగానే తల్లిదండ్రులు అమ్మవారిని పగిద్దరాజుతో వివాహం చేయడం మనం చూస్తున్నట్టుగా అయితే ఏర్పాటు చేశారు. ఈ 4వ ఘట్టంలో అమ్మవారు అయితే నాటు వైద్యం చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. చూడండి, అమ్మవారి పెళ్లి జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి పాము కాడుతో బాధపడుతున్నట్టు అని సమ్మక్క తల్లికి విషయం తెలుస్తుంది. అప్పుడు వెంటనే సమ్మక్క తల్లి పెళ్లి మండపం నుండి వెళ్ళి నాటు వాద్యం అయితే చేస్తుంది అన్నట్టు. ఇక కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సమ్మక్క తల్లి అయితే తన తల్లిదండ్రులను వదిలి పెరిగిన వంటి ఇంటి విడిచి దగ్గరలో ఉన్న కొండ మీదకి వెళ్ళి దైవశక్తిగా మారుతుంది అన్నట్టు. ఆడ ఉన్న ఆదివాసులకైతే దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత ఆదివాసులు ఆ కొండ మించి వెళ్ళి కొండ కింద తీసుకొచ్చి అయితే మేడారం జాతర అని చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడిసెలు అయితే ఒకప్పుడు ఆదివాసులు అయితే ఇలాంటి గుడిసెలలో నిర్మించేవారు. సమ్మక్క సారలమ్మ తల్లి కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడిన చీరలు గిట్ల అయితే వస్తువులు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి. మీకైతే ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. దాంతోపాటు శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో అయితే మనం ఉన్నాం కదా, ఇప్పుడు వాళ్ళని అడుగుదాం. ఇక్కడ అడిగి డీటెయిల్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకొని మీకైతే చూస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మామ. సరే అండి, ఇప్పుడు మనమైతే ఇప్పుడు మ్యూజియం లోపలికి వచ్చినాం. మా టికెట్ ఏమైనా ఉంటుందా అని మనం తెలుసుకుందాం. ఇక్కడ టికెట్ ఎంత ఉంటుందమ్మా లోపలికి ఎంట్రీకి? ఈచ్ వన్ 10 రూపీస్ ఉంటుందా? ఓకే. మాకు ఇక్కడ డౌట్ ఏంటిది అంటే లోపల అమ్మవారి చీరలు గిట్లు ఉన్నాయి అంటున్నారు. మేము బయట అడిగి తెలుసుకుంటే ఇక్కడ అమ్మవారి చీరలు ఇక్కడ కొన్నేళ్ల క్రితం ఎట్లాంటి ఫొటోస్ గిట్లు ఉంటాయి అటు కదా, ఆదివాసుల ఫొటోస్, ట్రైబల్ వాళ్ళు ఇలాంటి అవన్నీ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మేము ఇది అంటాం ఇంకేమేమి ఉన్నాయని. పూర్వకాలం నాటి వస్తువులు, అమ్మవారి చీరలు అన్నీ ఉంటాయి. అమ్మవారి చీరలు గిట్లా అంటే ట్రైబల్ కల్చర్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి మ్యూజియంలో ఉంటుంది అమ్మ. ఒకవేళ మీరు ఎవరైనా మేడారంకి వచ్చిళ్ళు అనుకో ప్రతి ఒక్కరు ఈ మ్యూజియం అయితే మిస్ కాకుండా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలా ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్ మన అందరూ తెలుసు. కాకపోతే కొన్ని ఏళ్ల క్రితం వాళ్ళ ఫొటోస్ మేడారం స్టార్ట్ అయినప్పటి నుంచి 1980 అప్పుడు ఫొటోస్ ట్రైబల్ కల్చర్ ఇక్కడ మేడారం అనేది ఎలా జరిగిందో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇక్కడ ఫొటోస్ నుండి అమ్మవారి చీరలు వస్తువులు కావాల్సిన పడిగిద్ద రాజుయి, చంపన్నయ్యి, ప్రతి ఒక్కటి సమ్మక్క సారలమ్మాయి ఇక్కడ ప్రతిదీ ఇలా ఉన్నాయి. అందుకోసం నేనైతే మీకు ఒకవేళ రాని వాళ్ళు ఉంటే మన వీడియో చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి. ఎందుకంటే మనం కొన్నేళ్ల క్రితం అమ్మవారి దగ్గర మేడారంలో ఎలాంటి కల్చర్ ఉందో ప్రతి ఒక్కటి ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూడండి. టికెట్ ప్రైస్ వచ్చేది 10 రూపీస్ ఉంటుంది. శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం. సమ్మక్క సారలమ్మ కాలంలో వాళ్ళు వాడిన వస్తువులను అయితే మనమైతే చూద్దాము. ఇక్కడైతే మనం తరాజు అయితే మనం చూస్తున్నాం కదా. ఈ తరాజు ఆనాటి కాలంలో ఇలాంటి తరాజులు అయితే ఉపయోగించేవారు. అక్కడ పక్క పొంటి బెల్లం కూడా ఉంది. అంటే ఇక్కడ అమ్మవారికి బంగారం లెక్క కొలుస్తారు కదా బెల్లాన్ని. ఇంకోటి ఏంటిదంటే కొంచెం మనం ఇటు ముందుకు వచ్చినాకైతే ఆ రోజుల్లో మనం అయితే ఇప్పుడు వాటర్ తాగడానికి బాటిల్స్ యూజ్ చేస్తున్నాం. ఆ రోజుల్లో అయితే సొరకాయలు ఉండే బుర్రలతో అయితే వాటర్ తాగేవాళ్ళు. అక్కడ ఉన్నాయి, క్లారిటీగా చూడవచ్చు మనం కూడా. ఇంకోటి ఏంటి కొంచెం మనం ఇలానే ముందుకు పోతుంటే ఇక్కడ పక్క పొంట అయితే బిందెలు నోరుకునేందుకు రోళ్ళు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మనమైతే మిక్సర్లు వాడుతున్నాం, కానీ ఆ రోజుల్లో రోళ్ళతోనైతే ఇట్లా చేసుకునేవాళ్ళు. ఇక్కడ బుట్టలు మనం అన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా ఇక్కడ మంచం కూడా ఉంది. ఆ రోజుల్లో ఇలా మంచం కూడా చేసుకునేవారు. ఇప్పుడైతే మనం బెడ్లు ఇలా వాడుతున్నాం. ఆ రోజుల్లో అయితే వీళ్ళు ఇలా చేసుకున్నారు అన్నీ. ఇక్కడ పోతా అంటే ఇంకా కొన్ని చాటలు, నాగళ్ళు, ఇట్లా వ్యవసాయం చేసుకున్నందుకు నాగళ్ళు, తాళ్ళు, ప్రతి ఒక్కటి ఇలా అయితే క్లారిటీగా చూపిస్తున్నారు మనకు. గిరిజనులు వేట మరియు ఉన్నాయి ఇక్కడ దుప్పు కొమ్ములు, వేట చేసేందుకు వలలు, చేపలు పట్టేందుకు ఏమేమి మనం ఉపయోగిస్తామో అవన్నీ అయితే ఇక్కడ క్లారిటీగా వీళ్ళైతే పెట్టారు. ఎందుకంటే ఆదివాసులు వేటకు పోయినందుకు ఏమేమి యూజ్ చేస్తారో ఇక్కడ పెట్టిన గిరిజనుల కళ అండ్ మరియు సంస్కృతి అని ఉంది. అంటే వాళ్ళ సంస్కృతులు
వాళ్ళ వృత్తులు ఏంటియో ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు దీనిలో. అదే కాకుండా కుండలు మళ్ళీ ఇక్కడ అనేక విధాలుగా కొన్ని వాళ్ళ సంస్కృతులు ఇక్కడ వాళ్ళ ఆ టైంలో ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆదివాసులు ఒకప్పుడు ఎలా ఉన్నారో ఆ ఫొటోస్ కూడా ఇక్కడ ఆల్బంలో అయితే పెట్టారు. ఇక్కడ ట్రప్పులు, నాగలు, గృహ ఉపకరణాలు అని కూడా ఉన్నాయి చూడండి. జ్యువెలరీస్ అంటే వాళ్ళు వేసుకున్న దండికాయలు, పవిత్ర అందెలు అవి కూడా క్లారిటీగా చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. సరే, ఇంతే కాకుండా ఇంకా ఇక్కడ కుండలు, సీడ్స్ అంటే మనం దానికి కావాల్సిన సీడ్స్, కోపిరిలు రకరకాలుగా ఉన్నాయి. ఇదే కాకుండా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాక మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చినట్టు అయితే ఇక్కడైతే ఏదో వాళ్ళ ఇక్కడ అమ్మవారి ఫోటోలు లెక్క అయితే ఉన్నాయి. దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మామ. చూస్తున్నారు కదా, ఒకసారి మీరు చూడండి. ఇదే కాకుండా ఇక్కడ ఆదివాసుల ట్రెడిషనల్ డ్యాన్సెస్ కూడా వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ ట్రెడిషనల్ ఇక్కడ కల్చర్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ కొంచెం మనం ముందుకు వచ్చినట్టు అయితే ఇక్కడ పగిడిద్దరాజు పడగ, ఇంకోటి గోవిందరాజు పడగ, ఇక్కడ సమ్మక్క పడగ, సారలమ్మ పడగ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోలు అయితే 1980s అప్పుడు ఎలా ఉందో మేడారం జాతర అనేది క్లారిటీగా ఇక్కడ ఫొటోస్ అయితే ఆల్బంలో పెట్టారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇప్పుడు మనం ఆ టైంలో ఎలా ఉంది, జంపన్న వాగు దగ్గర ఎలా ఉంది, జాతరలో అమ్మవారి దగ్గర గద్దెల దగ్గర ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క ఫోటోలు అయితే ఇక్కడ డీటెయిల్గా అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. సో మీరు కూడా నాతో పాటు చూడండి.